శ్రీరామ రామ రామ రమ రమే మనోరమే సహస్రరామ తత్తుల్యం రామ రామ వరామే. ఉగాది శ్రవ్యపత్రిక 6వ సంచికకి మీ అందరికీ స్వాగతం. మీరు జూలై సినిమా చూసారా? అందులో అల్లు అర్జున్ అన్న ఒక్క నోటి తేట మాట వల్ల విలన్తో గొడవ మొదలవుతుంది. ఆ మాట ఏంటో తెలుసా? నేను తెలివైన వాడిని, సిగరెట్ పెట్టి మీదే జాగ్రత్త, కాల్చితే డేంజర్ అన్నట్టుగా ఉంటుంది. అలాంటిది నా గురించి నేను చెప్పకపోతే ఇంకెవరు చెప్పుకుంటారు అంటాడు. అంతే, సినిమా మొదలైపోతుంది. ఎందుకంటే విలన్కి కోపం వచ్చి ఇతను చెడ్డ పనులు ఇతను ఇరికిచ్చేస్తాడు. అంటే మన గురించి మనం చెప్పుకోకూడదు, ఇతరులు చెప్పుకోవాలి అని దీన్ని బట్టి నేను గౌరవించాను. ఈ సంచికలో శిశిరంలో ఉన్న అందం మనం నేర్చుకోవాల్సిన పాఠం స్వప్న గారు చెప్పిన శిశిర వృక్షం కథలో విందాం. తర్వాత దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎలా మెలగాలో లక్ష్మి గారి మాటల్లో, చిరంజీవి కార్తికేయ చెప్పిన సుమతి పద్యము, పవన్ గారు వినిపించే చేయకూడని పనులు, రహస్యంగా ఉంచవలసిన విషయాలు, ఆ తర్వాత పిల్లలను భయపడవద్దని సత్యం గారు చెప్పే విషయాలు, సతీష్ గారి చెప్పడంలో వివాహ సమయంలో జరిపే కొన్ని వేడుకలు, కాలుష్యానికి జీవహింస ఎలా కారణమవుతుందో సత్యం గారి మాటల్లోనూ తెలుసుకుందాం. పదండి. వసంతకాలంలో చెట్లు తిరిగి చిగురుస్తాయి, మంచి రోజులు వస్తాయి అని ఎదురు చూస్తూ శిశిరంలో మనకు కనిపించే అందమైన విషయాలను వదిలేస్తాం. ఈ ఛాయాచిత్రంలో ఆకులు రాలిన చెట్టు తన పచ్చని పువ్వులతో కొత్త పావడా తొడిగిన అమ్మాయిలా ఉంది కదా. అంతేకాదు, ఆకులు లేకపోయినా తన పచ్చని పువ్వులతో కలకల్లాడుతోంది. మనల్ని కూడా లేని వాటిని తలచి బాధపడకుండా ఉన్న వాటితోనే సంతృప్తికరంగా జీవనయానం సాగించమంటోంది. గమనించారా? గుడికి వెళ్ళేటప్పుడు పరిశుభ్రంగా వెళ్ళాలి. అక్కడ పుష్కరిణి లాంటి తీర్థాలు, కొలనులు ఉంటే ఆ నీరు చేతితో తీసుకొని నెత్తిన జల్లుకొని అప్పుడు ఆ తీర్థంలో దిగాలి. ఆలయ ప్రదర్శనలు చేసేటప్పుడు వేగంగా కాకుండా నెమ్మదిగా ఆ దేవత నామాన్ని స్మరిస్తూ ప్రదక్షిణలు పూర్తి చేయాలి. అక్కడ ఉండే విగ్రహమూర్తులను మనం తాకరాదు. సాష్టాంగ నమస్కారం ధ్వజస్తంభం వద్దే చేయాలి. ఆడవారు భుజాలు నేలకు తగలకుండా నమస్కారం చేయాలి. కనులు పూర్తిగా తెరిచి దైవ దర్శనం చేసుకోవాలి. ఆ తరువాత బయటకు వచ్చి కొంచెం సేపు దేవాలయ ప్రాంగణంలో కూర్చుని మనం దర్శించిన దేవీ దేవతలను తలుచుకొని బయటకు రావాలి. పుట్టు సాము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. జనుల పుత్రుని కనుగుని పొగదగా పుత్రు సామునాడు పొందురా సుమతి. పిల్లలు పుట్టినప్పుడు కలిగే ఆనందం కన్నా వారు పెరిగి పెద్దవారై వారు చేసే మంచి పనుల వల్ల జనం మెచ్చి పొగుడుతున్నప్పుడు నిజమైన పుత్రోత్సాహం కలుగుతుంది అని సుమతి గారు ఈ పద్యంలో చెప్పారు. ఇప్పుడు మనం కొన్ని చేయకూడనివి, ఇతరులకు చెప్పకూడని విషయాల గురించి తెలుసుకుందాం. ముందుగా చేయకూడనివి: అన్నం, ఉప్పు, నెయ్యి వీటిని చేతితో వడ్డించకూడదు. చిన్న గరిటి లేదా చెంచా ఉపయోగించాలి. ఒకేసారి 2 చేతులతో తల గోకూడదు. సంధ్యవేళలో తినడం, నిద్రపోవడం, సంగమించడం, అధ్యయనం చేయకూడదు. ఒక్క దీపావళి పండుగ నాడు తప్ప మిగిలిన రోజులలో సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానం చేయకూడదు. నుంచుని భోజనం, ఎడమ చేతితో నీరు త్రాగడం చేయకూడదు. ఇప్పుడు ఇతరులకు చెప్పకూడనివి ఏమిటో కూడా తెలుసుకుందాం. తన వయస్సు, ఇంటి గుట్టు, ఉన్న వస్తువులు, ఉపదేశం పొందిన మంత్రం, వేసుకునే మందులు, సంపాదించేది ఎంత, చేసే దానం, జరిగిన అవమానం, సంగమం, ఈ 9 చెప్పకూడదు. భయం మానవుల అభివృద్ధికి పెద్ద అడ్డంకి. భయం. వేదంలో ఒక మాట ఉంది, అభి అంటే అభయం కలవాడు. ప్రతి మానవుడు భయం లేకుండా ఉండగలడు. కానీ నేటి సమాజంలో ప్రతి తల్లి, తండ్రి, బంధువులు, స్నేహితులు తమ పిల్లలకు, స్నేహితులకు, ఇతరులకు అనేక రకాలుగా తమకు తెలియకుండా భయం నేర్పుతున్నారు. భయాన్ని వారిలో పెంచి పోషిస్తున్నారు. ప్రతి వాడికి ఇది ఇలాగే చేయాలి, లేకపోతే ఏదో జరుగుతుంది, నువ్వు తప్పు చేశావు, అది ఇది అని భయాన్ని పెంచుతున్నారు. ప్రతి వ్యక్తి తనకు గల భయంలోకి ప్రవేశించాలి. అప్పుడు ఆ భయం వీడిపోతుంది. అసలు అక్కడ ఏమీ లేదు అని తెలుస్తుంది. స్వామి వివేకానందతో ఆయన చిన్నతనంలో ఎంతో అలవాటు చేస్తూ ఉంటే ఆ గదిలో చీకట్లో దెయ్యాలున్నాయి అని తల్లి చెప్పింది. ఒకరోజు రాత్రి ఆయన ఆ గదిలో చీకట్లో తిరుగుతూ, ఓ దెయ్యమా రా, వచ్చి నాతో ఆడుకో, మాట్లాడు అన్నారు. తెల్లవారేసరికి ఆయనకి అర్థమైంది ఏ దెయ్యమూ లేదు, చీకటి అంటే అక్కడ వెలుగు లేకపోవడం అని. ఎప్పుడూ అందరికీ ధైర్యం నేర్పండి, ధైర్యంగా ఉండండి, ప్రతి విషయాన్ని పరిశీలనగా చూడడం నేర్పండి. ఒక జన సన్యాసి ఒక రాత్రి కొండదారుల్లో ఎత్తుగా ఉన్న ఆశ్రమానికి వెళుతున్నాడు. ఆ దారి వంకర టింకరగా, రాళ్ళు, రప్పలు, చెట్లు, పొదలు, కొమ్మలతో కష్టంగా ఉంది. ఎంతో జాగ్రత్తగా అడుగు వేస్తున్నాడు. ఆయనకి తెలుసు, ఏమాత్రం పొరపాటుగా అడుగు వేసినా పక్కనున్న లోతుగా ఉన్న లోయలో జారి పడిపోతాను అని. ఎంత జాగ్రత్తగా నడుస్తున్నా
ఆయన కాలు ఒక్కసారిగా మడతపడింది. వెంటనే పక్కనున్న లోయలోకి జారిపడ్డాడు. అలా పడుతూ చేతికి అందిన కొమ్మలు పట్టుకుని రక్షించుకోదలిచాడు. చివరికి ఒక కొమ్మను అందుకోగలిగాడు. రాత్రి 12-1 గంటల సమయానికి ఆ కొమ్మకు వేలాడుతూ రక్షించండి రక్షించండి అని అరవసాగాడు. ఆయన కంఠం ఆయనకే వినిపించసాగింది. ఆయన అరుపులతో ఆ కొండలోయ ప్రతిధ్వనించసాగాయి. నిమిషాలు గంటలు ఆయన అలా వేలాడసాగాడు. క్షణక్షణానికి శరీరంలోని అన్ని భాగాలు లాగుతున్నాయి. క్రమక్రమంగా శక్తి నశిస్తోంది. ఏ నిమిషంలో అయినా జారి కింద పడిపోతాను, ఇంకా ఈ శరీరం వదిలి ఆత్మ ఆకాశంలో ఎగురుతుంది అని భావించసాగాడు. మెల్లిగా చీకట్లు తొలుగుతున్నాయి. అరుణకాంతుల వల్ల ఆయన చుట్టూ ఉన్న చెట్లు పొదలు చూడగలిగాడు. ఒకసారి కిందకి చూశాడు. ఆయనకి విపరీతమైన నవ్వు వచ్చింది. ఆయన కాళ్ళకి సరిగ్గా 6 అంగుళాల కింద ఒక చక్కని విశాలమైన కొండరాయి ఉంది. దానిపైన రాత్రి అంతా విశ్రాంతి తీసుకోగలవాడు. అయితే భయం వల్ల అది గమనించలేక రాత్రి అంతా అనవసరమైన కష్టం, ఆందోళన చెందాడు. అందుకే ప్రస్తుత స్లోగన్ ఎంటర్ ది ఫియర్, డూ ది థింగ్ విచ్ ఈజ్ కాజింగ్ ప్యానిక్ టు యూ ఇమీడియట్లీ. ఇక వివాహంలోని కొన్ని ఘట్టాలను చూద్దాం. ఏ భరతవాక్యం లేని వివాహ సంబంధానికి నాంది వాక్యం లాంటివి పెళ్లి చూపులు. ఫలానా చోట ఉన్న అబ్బాయి వేరొక చోట ఉన్న అమ్మాయి కలిసి దాంపత్య జీవనం సాగించడానికి ఇది మొదటి మెట్టు. పెద్దలు ముందుగా మాట్లాడుకుని వారం వర్జం లాంటివి చూసుకుని ఒక మంచి రోజు అమ్మాయిని చూడడానికి రమ్మని తల్లిదండ్రులు పిల్లవాని తల్లిదండ్రులకు కబురు పంపుతారు. పిల్లలు ఇద్దరూ చూసుకుని పరస్పరం వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకుని ఇరువైపుల వారు వారి వివరాలు, ఆచారాలు, పద్ధతులు సౌకర్యంగా చర్చించుకుంటారు. అలా నచ్చుకున్న అమ్మాయి అబ్బాయి నిశ్చితార్థానికి తయారవుతారు. ఇప్పుడు ఘట్టం నిశ్చితార్థం. ఈ నిశ్చితార్థానికి మంచి ముహూర్తం చూసుకుని అమ్మాయికి కొత్త బట్టలు, పూలు, పళ్ళు ఇచ్చి లగ్నపత్రికలు పరస్పరం పెద్దలు ఇద్దరు పుచ్చుకుంటారు. అప్పుడే పెండ్లి కుమార్తెకి పెండ్లి కొడుకు చేయడానికి కూడా తగిన ముహూర్తం నిర్ణయించుకుంటారు. ఆ రోజున పసుపు, నలుగుపిండితో నూనె శరీరానికి పట్టించి అభ్యంగ స్నానం చేయిస్తారు. తోక పెళ్లి కూతురు, తోక పెళ్లి కొడుకు, తోక కాదు తోడి పెళ్లి కొడుకు, తోడ పెళ్లి కూతురుగా తోబుట్టులు కానీ ఆ వరుసలో ఉన్నవారు కానీ అవుతారు. లేదంటే బావమరదల్లో మేనలుడు ఇలాంటి వరుస వారైనా పర్వాలేదు. వారికి ముత్తైదుల చేత మంగళహారతులు ఇప్పించి పసుపు కొమ్ములు దంపించి ఆశీర్వాదాలు ఇప్పిస్తారు. తర్వాత ఘట్టం విఘ్నేశ్వరుడికి మీది కట్టడం, అలాగే రాట పాతడం కూడా. దేవాలయాల్లో జరిగే ఉత్సవాలకు దేవతలను ఆహ్వానించడానికి పతాకాలను ధ్వజారోహణం చేసినట్లుగా ఇంట్లో శుభకార్యం జరిగేటప్పుడు వేసే పచ్చని పందిళ్లకు ఈ రాత పాతడంతోనే మొదలు పెడతారు. తర్వాతది స్నాతకోత్సవం. వరుడు పూర్వకాలం తన విద్యను ముగించుకుని గురువుగారి ఆజ్ఞ మేరకు గృహస్థధర్మాన్ని స్వీకరించడానికి తీర్థయాత్రలు చేసి అనుభవం గడించడానికి ప్రారంభంగా చేసేదే ఈ సమావర్తన హోమం. అలాగే నిత్యం చేయవలసిన అగ్నిహోత్రాలు ఇలాంటి హోమాలు చేయకపోతే వాడికి కూడా ప్రాయశ్చిత్తాలు ఇప్పుడే చేసుకుంటారు. వీటి కోసం వచ్చిన ఆహుతులందరినీ అడిగి వారి అనుజ్ఞ మేరకు ధనమో, తృణమో, గోదానమో చేయాలి. స్నాతకోత్సవం అంటారు. తర్వాత మనకి డిగ్రీలు ప్రదానం చేసే రోజు అప్పుడే. కానీ అప్పటిదాకా బ్రహ్మచారి క్షురకర్మలు చేసుకోకూడదు. ఈ స్నాతక సమయంలోనే చేసుకోవాలి. ఇక్కడ దేశ సమాజ హితం కోసం మంత్రాలు చదువుతారు పురోహితులు, ఈ వరుడు. ఆ తర్వాత కాశీ ప్రయాణం చేస్తాడు పెళ్లి కొడుకు. పూర్వం కాశీలోని పండితులు విద్యార్థుల గుణగణాలు, అర్హతలు లెక్కించి స్నాతకం చేసేవారు. దానికోసం ఈ బ్రహ్మచారి అక్కడికి బయలుదేరతాడు. ఇప్పుడు ఇది ఒక ఆచారంగా మాత్రమే మిగిలింది. ఇలా కాశీ ప్రయాణానికి బ్రహ్మచారి పాముకోళ్ళు, దండం, గొడుగులతో బయలుదేరతాడు, చంకలో బియ్యం పప్పులతో. అయితే దారిలో అడ్డుపడి పెండ్లి అబ్బాయిని ఆపుతాడు పెళ్లి కుమార్తె సోదరుడు. గడ్డం కింద బెల్లముక్క పెట్టి బతిమాలి స్నేహగంధం పూసి తాంబూలం, బట్టలు ఇచ్చి సంతృప్తిపరుస్తాడు. అలాగే బెల్లముక్క నోట పెట్టి సంబంధం కలుపుకుంటాడు. పెండ్లి కుమారుని కాశీయాత్ర నుంచి సంసారయాత్రకు మళ్ళిస్తాడు చేయి పట్టుకుని. జీవహింస, ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు. సనాతన ధర్మం ప్రకారం అహింసో పరమోధర్మ. జీసస్ కూడా ఎవరినీ హత్య చేయరాదు, నీ పొరుగువారిని కూడా నీవరే ప్రేమించు అన్నారు. భగవాన్ బుద్ధుడు కూడా ఎవరినీ చంపవద్దు అన్నారు. కానీ తెలివైన మనుషులు ఇతరులు అంటే ఒక్క మానవులని విపరీతార్థం తీసుకుని ఇతర జీవులు, చేపలు, కోళ్ళు, మేకలు, జంతువులు మనిషి ఆహారం కోసమే భగవంతుడు సృష్టించాడు అని చెప్పి అంతులేని హింస ద్వారా జంతు, పక్షి జాతిని చంపి మాంసం భుజిస్తున్నారు. ప్రకృతిలో నిర్ణయం
భగవంతుని ఆదేశం ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఎదురుగా కలుగుతుందని. ఎవ్రీ యాక్షన్ హ్యాజ్ ఇట్స్ రియాక్షన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. మనిషి శరీర నిర్మాణం. మాంసాహార జంతువుల శరీర నిర్మాణం ప్రకారం ప్రసిద్ధ తత్వవేత్తలు శాస్త్రజ్ఞులు తేల్చిన నిజం, మనిషికి శాకాహారమే సరియైనది. మాంసాహారం వల్ల ప్రాణులు చనిపోతూ పడిన బాధ, భయం వల్ల దాని శరీరంలో స్రవించిన రసాలు విషకరము, మిక్కిలి భయంకరమైన రోగాలు కలుగజేసేవి. మనిషి శరీరము జంతు పక్షిజాతుల చనిపోయిన శరీరాలను నిల్వజేసే శ్మశానం కాదు అని తేల్చారు. ఈ లక్షలాది అమాయక జీవులను నిర్దాక్షిణ్యంగా పెంచి పోషించి అవి బాగా బలిసేల చేసి కబేళాలలో ఇతరత్రా వధిస్తున్నారు. ఆ సమయంలో చేసే ఆక్రందనలు, బాధలు ఆకాశంలో అనేక సంవత్సరాలుగా పోగుపడి ఉన్నాయి. వాటి ప్రతిఫలంగా నేడు యావత్తు మానవలోకం, భూప్రపంచం అనేక విపరీత పరిస్థితులకు గురి అవుతోంది. ఈ విషయం మాస్టారు డాక్టర్ శ్రీ మారెల శ్రీరామకృష్ణ ఎంఎస్సీ పిహెచ్డి వారు తెలియజేసింది. నేడు మానవజాతి ఎయిడ్స్ కంటే తెలియని, ఊహించని, నివారణ లేని ఏఐసిఎస్ అనే భయంకర వ్యాధికి గురి అయింది. దాని లక్షణాలు: ఎంతో గొప్పవారు, మంచి ఉద్యోగులు, నాయకులు మొదలైన వారు ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఎక్కడికి వెళ్ళాలని బయలుదేరారో, ఎక్కడికి వెళుతున్నారో తెలియని అయోమయ గందరగోళ స్థితిలో ఉంటారు. కొద్ది నెలల క్రితం ఒక వార్త ప్రచురితమైంది. బెంగళూరు నగరంలో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తురాలు స్నానం చేసి మేకప్ చేసుకుని తన అపార్ట్మెంట్ నుంచి రోడ్డు మీదకి వచ్చింది. ఆ వీధిలోని వారు, రోడ్డు మీద వారు ఆమెనే చూస్తూ నిలబడిపోయారు. కొంతసేపటికి ఆమె తనను గమనించుకుంది. ఆమె పైన ముఖానికి తలకు మేకప్ అయింది, కానీ శరీరం మీద ఎక్కడ వస్త్రాలు ధరించలేదు. నేడు అన్ని దేశాలు వాడుతున్న భూగర్భ ఖనిజాలు, ఆయిలు, బొగ్గు, ఫ్యాక్టరీలు, రసాయనాల వల్ల, వాహనాల వల్ల వచ్చే కాలుష్య స్థాయి 16% మాత్రమే. కానీ మనిషి చేస్తున్న మాంసభక్షణ వల్ల అన్యాయంగా హతమారిపోతున్న జంతువుల యొక్క ఆందోళన, ఆక్రమణల యొక్క కాలుష్య స్థాయి మాత్రం 56% అని యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంచనా వేసింది. సత్వరమే ఈ హింసను ఆపకపోతే భూగోళం ప్రస్తుతం ఊహిస్తున్న కాలం కంటే అతి త్వరగా నాశనమయ్యి సమస్త మానవజాతి కాక భూమి మీద సృష్టి కూడా నాశనమైపోతుందని హెచ్చరిస్తున్నారు. ఈ విషయాన్ని ఈ న్యూస్ పేపర్ చదివేవారు వారి మనసులో దాచుకోవడం కాదు, వీలైనంత ఎక్కువ మందికి ప్రచారం చేసి వారి ద్వారా ఎంత ఎక్కువ మందికి అందించగలరో అందజేయండి. ఒక అడవిలో కార్చిచ్చు రగులుకుంది. మంటలు వ్యాపించి చెట్లు, చిన్న చిన్న జంతువులు కాలిపోతున్నాయి. ఒక చిన్న పిచ్చుక తన నోటితో నీరు తెచ్చి ఆ మంటల మీద పోస్తోంది. అలా మాటిమాటికి తిరుగుతున్న పిచ్చుకను ఒక పెద్ద పక్షి అడ్డగించి, ఓసి పిచ్చుగా, నువ్వెంత, నీ నోరెంత, నువ్వు తెచ్చిన నీటితో ఈ మంటలు ఆరుతాయా? ఆ పిచ్చుక దానికి సమాధానం చెప్పింది, నేను ఈ అడవిలో నివసిస్తున్నాను, దానికి మంటలు అంటుకున్నాయి, నా నోరు చిన్నదే, నేను అతి చిన్నదాన్ని, కానీ నా వంతు బాధ్యత నేను చేస్తున్నాను. ఆ మంటలు ఆరుతాయా, ఆరవా అన్నది నాకు సంబంధం లేదు, నా బాధ్యత నేను చేశానా లేదా? అదేవిధంగా ఈ భయంకర హింసా ప్రవృత్తి వల్ల జరుగుతున్న ప్రళయాలను ఆపడానికి మన వంతు కర్తవ్యం మనం చేయడమే తక్షణ విధిని గుర్తించడం. శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో ఈ హింస కర్మ చక్రం గురించి వివరంగా ఉంది. ఇది మనఃపూర్వకంగా చదివితే ఎవరూ జీవహింసకు పాటుపడరు. ఈ సంచికలో ఇవ్వండి విశేషాలు. మీ అమూల్యమైన అభిప్రాయాలు, సూచనలు మాకు పంపించవలసిన చిరునామా ugadi@gmail.com VUGADINY@gmail.com. మీ స్వరంతో రికార్డ్ చేసిన విశేషాలు పంపితే వచ్చే సంచికలో పొందుపరచగలము. ఇట్లు మీ ఉగాది పత్రిక. శ్రీరామ రామ రామ రమే రమే మనోరమే సహస్రరామ తత్తుల్యం రామ రామ వరామే.